2024లో మరొకసారి మోడీ గారు అధికారంలోకి రావాలి. దీని ఆధారంగానే అత్యధిక స్థానాల్లో 400 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలు రచించారు. దానికి అనుగుణంగానే ఆర్థిక తీర్మానం కానీ, రాజకీయ తీర్మానం కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇండియా కూటమి వైఫల్యం కానీ దాన్ని ఏ విధంగా కక్కావికలం అవుతుంది, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే పరిస్థితి భారతదేశంలో లేదనేటువంటి విశ్వాసాన్ని కార్యకర్తల్లో కలిగించేటువంటి అతిపెద్ద సమావేశం ఇది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో ఒక హిస్టారికల్ మూమెంట్గా, ఒక హిస్టారికల్ మీటింగ్గా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. ఏపీలో మిత్రపక్షాలని ఆల్రెడీ జనసేన మాతో మిత్రపక్షంగా ఉంది. అలానే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. తదనుగుణంగా కేంద్ర పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా పార్టీ ముందుకు పెడుతుంది. ఎన్డీఏ కూటమి అవినీతి లేనటువంటి అభివృద్ధి సహితమైనటువంటి కూటమిగా దేశంలో 140 కోట్ల మందిలో 60-70 కోట్ల మంది ఈవేళ లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైనటువంటి ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా నరేంద్ర మోడీ గారు సుమారు 100 రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 10 రకాల కార్యక్రమాలు కూడా వారికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. దీంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంత పురోపూర్ కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశం ప్రగతి సాధిస్తున్న అంశాలు కానీ, విదేశాల నుంచి మన దేశానికి అనేక రకాలుగా నిధులు వచ్చి ఈ దేశం అభివృద్ధి చెందే విషయంలో కానీ, దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ దేశం చూడడం మూలంగా, ఆర్థికంగా ముందుకెళ్ళడం మూలంగా అది ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తూ భారతదేశం ఈవేళ అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో 3వ స్థానంలోకి దీన్ని తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేము గట్టిగా ప్రయత్నం చేయబోతున్నాం.